హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడులో పండుగలు చాలా అద్భుతంగా జరుగుతాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఎంత అద్భుతంగా జరుగుతాయి, ఎందుకు మన ఆంధ్ర కంటే తమిళనాడు బెస్ట్ అని చెప్పేసి చూడడానికి తమిళనాడులో పండగ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏనుగులు ఎంత అద్భుతంగా ఉన్నాయో, అదేవిధంగా ఏనుగు పైన ఈ వినాయకుడు ఏంటంటే చాలా రియలిస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఏంటంటే వాళ్ళు నిజంగా వినాయకుడు వచ్చాడేమో అన్న విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కువ డబ్బులు ఏంటంటే ఈ రథాల కోసం ఖర్చు పెడుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు శివుని చూస్తే మీకు అర్థమవుతుంది, శివుడు చేతులు కలిపే విధానం అవ్వచ్చు, లేకపోతే శివుడి మెల్ల ఉన్నటువంటి పాము అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ శివుడి యొక్క కళ్ళు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం పార్వతీదేవిని చూసుకుంటే పార్వతీదేవి ఏంటంటే కళ్ళు తెరిచి కళ్ళు మూస్తున్నట్టు మనకు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. నేను ఇంతకు ముందైతే ఇటువంటి రథాలు అయితే ఎప్పుడు చూడలేదు. ఈ రథాలు చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా తమిళనాడులో పండుగలు ఎందుకైనా ఇంత పెద్ద హిట్ అవుతాయి అనిపించింది. కానీ ఈ పండుగలు ఇంత పెద్ద హిట్ అవడానికి గల కారణం నిజానికి ఈ యొక్క రథాలు లేకపోతే ఈ యొక్క ఏనుగులో కాదు ఫ్రెండ్స్. నిజానికి ఈ వీడియో మొత్తం చూడండి, ఈ పండుగలు ఎందుకు ఇంత పెద్ద హిట్ అవుతున్నాయో మీకు కూడా అర్థమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పండగలు ఏ విధంగా జరుగుతుందంటే, మన ఆంధ్రాలో చూసుకుంటే పండగకి ఏంటంటే ప్రతి ఇంటికి 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు చందాలు వసూలు చేసి పెద్ద పెద్ద స్టేజ్ ప్రోగ్రామ్స్ పెట్టేసి మా ఊర్లో పండుగ గొప్ప అంటే, లేకపోతే మా ఊర్లో పండుగ మీ ఊర్లో పండుగ కంటే చాలా అద్భుతంగా చేసామని చెప్పేసి రకరకాలుగా ఏంటంటే ఒకరిపైన ఒకరికి పోటీకి వెళ్ళిపోయి విపరీతమైన ఖర్చు పెట్టుకొని చివరికి ఏంటంటే మన ఊర్లో పండుగ ఇంతే జరిగిందా అన్న విధంగా ఫీల్ అయిపోతూ ఉంటాం. అయితే ఈ తమిళనాడులో మాత్రం ఏ విధంగా చేస్తున్నారంటే, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల
ప్రజలు కూడా ఒకరోజు పండుగ నిర్ణయించుకొని ఈ 10 గ్రామాల ప్రజలు కూడా ఈ 10 గ్రామాలకి మధ్యలో ఉన్నటువంటి ఏదైనా ఒక దేవాలయాన్ని ఎంచుకొని ఆ దేవాలయం దగ్గరికి ప్రతి ఊరు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క దేవుని ఏంటంటే ఆ దేవాలయం దగ్గర తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అన్ని దేవుళ్ళు లేకపోతే అన్ని ఊర్లు పండుగలు కలిసి ఒకే చోట మమేకం అవుతున్నాయి. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి ఎన్ని రథాలు ఉన్నాయో, ఇంచుమించుగా సుమారుగా 10 రథాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 10 రథాలు కూడా ఏంటంటే 10 ఊర్లకు సంబంధించినటువంటి రథాలు ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క రథం వస్తుంది. ఇలా వచ్చినటువంటి అన్ని రథాలు కూడా ఒకే చోట ఉంటున్నాయి. దీనివల్ల ఏంటంటే భక్తులందరూ కూడా ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు కొలుసుకోవచ్చు, ఎవరికి నచ్చినటువంటి విధంగా వాళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే అందరూ కలిసి ఒకే చోట చేరుకోవడం వల్ల జనాభా కూడా ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ పండుగ పైన ఏంటంటే బేవసమైనటువంటి హైప్ వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే మనం ఏంటంటే ఒక పండుగ వచ్చేసి 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెడతాం. ఎంత ఖర్చు పెట్టినా సరే మన ఊరు వాళ్ళే మన దగ్గర ఉంటారు కాబట్టి ఎక్కువగా హైప్ రావట్లేదు. వీళ్ళు ఏంటంటే కేవలం 30,000 రూపాయలు 20,000 రూపాయలు ఖర్చు పెట్టినా సరే వాళ్ళు ఏంటంటే అందరూ కలిసి చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే అందరూ ఒకే చోటకు రావడం వల్ల ఇదేదో చాలా పెద్ద పండగలాగా నిజంగా ఇది ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో తయారవుతుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే మనం కూడా ఏంటంటే ఒకరిపైన ఒకరు పోటీకి వెళ్ళిపోకుండా ఈ విధంగా చేసినట్లయితే మన పండుగలు కూడా చాలా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఏంటంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తక్కువ రిజల్ట్ తీసుకుంటున్నాం. వీళ్ళు ఏంటంటే తక్కువ డబ్బులు పెట్టి చాలా ఎక్కువ రిజల్ట్ తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క స్టేజ్ ప్రోగ్రాముల పైన లేకపోతే రికార్డింగ్ డ్యాన్సుల పైన కాకుండా వీళ్ళు కేవలం ఏంటంటే ఈ యొక్క డప్పులు వాయిద్యాలు వీటితోనే వాళ్ళు ఏంటంటే పండుగ అనేది చాలా బెస్ట్గా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నాకు నచ్చలేని విషయం ఏంటంటే మన గుళ్ళో లాగే ఇక్కడ కూడా దేవుడి దగ్గరికి వెళ్తే మనకు కొబ్బరి నీళ్ళు దొరుకుతాయని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇక్కడ కొబ్బరి నీళ్ళు అయితే నాకు దొరకట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొట్టేసి ఆ నీళ్ళని కూడా అక్కడ కింద పోసేస్తున్నారు. అవన్నీ కూడా వేస్ట్గా కింద కాలువలోకి పోతున్నాయి. అదేవిధంగా చాలామంది ఏంటంటే ఇక్కడ ఏంటంటే కోళ్ళు అనేది కోసుకోవడం జరిగింది. ఆ కోళ్ళు కోసుకున్న తర్వాత ఆ బుర్రలన్నీ కూడా ఒక దగ్గర పెడితే కనీసం ఎవరికైనా ఉపయోగపడితే, లేకపోతే అవి ఏంటంటే పాడవకుండా రేపొద్దున ఎక్కడికైనా పట్టుకెళ్ళి పారేవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కడ కూర్చున్నటువంటి బుర్రలే అక్కడే వదిలేయడం జరిగింది. అయితే ఈ విధంగా చూసుకుంటే కొన్ని లోపాలు ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి పండుగ చేసుకోవడం అనేది చాలా మంచి వాతావరణం అనిపించింది. నిజానికి నాకైతే ఈ పండుగ నచ్చింది. కాకపోతే మనం కూడా ఇంతకంటే బెస్ట్గా చేయగలం, కాకపోతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని వృధాగా చేసుకున్నాం అని చెప్పేసి ఫీలింగ్ తప్ప మనకేంటంటే మనం కూడా ఈ విధంగా అందరూ కలిసి ఒక పండుగ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి నా యొక్క ఫీలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.